నియోజకవర్గంలో కొంతమంది ద్వితీయ శ్రేణుల యొక్క వ్యవహార శైలి చూస్తుంటే ఏ సమస్య వచ్చినా తమ ఎమ్మెల్యే చూసుకుంటారులే అన్న దర్పం ఎక్కడికక్కడ కనపడుతుందని ప్రజా సంగ్రామంలో అది ఎంతవరకు కరెక్ట్ కాదన్న సంగతే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని జగ్గంపేట శాసనసభ్యుడు అలాగే టీటీడీ పాలక మండలి సభ్యులైన జ్యోతుల నెహ్రూ తెలిపారు. మండల కేంద్రం కిర్లంపూడిలో ఏలూరు రిజర్వాయర్ కి ప్రాజెక్టు నూతన చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన బసవ వీరబాబుకు మండల అభివృద్ధి కార్యాలయంలో పాలకవర్గ సభ్యులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి ఆయనపై విధంగా వివరించారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఏలేరు రిజర్వాయర్ పై ఆధారపడిన ఆయకట్టు రైతాంగానికి మేలు చేయాలన్న ఆలోచనతోనే ప్రాజెక్ట్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు వారం రోజుల పాటు ఎంతో కష్టించి పనిచేయడం జరిగిందని ఆయన అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇంతగా కష్టపడుతున్న తనకి కార్యకర్తలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకుల యొక్క సహాయ సహకారాలు కూడా ఎంతైనా అవసరమని భావిస్తే అది కాస్త వారి యొక్క అవగాహన రాహిత్యం వల్ల నిర్లక్ష్యంగా మారుతుందని జ్యోతుల ఎత్తి చూపారు. ఇప్పటి నుంచి అయినా బాధ్యత గల కార్యకర్తలు పార్టీ శ్రేణులు అందరూ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని పరీక్షించేందుకు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ తోట గాంధీ, స్థానిక సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు, ఎంపీడీఓ బి హరికృష్ణ, మండల టీడీపీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ నీలం శ్రీను, నీటి సంఘం అధ్యక్షుడు తూము శ్రీరామ్మూర్తి, అలాగే మండల టీడీపీ నాయకులు కుర్ల చిన్నబాబు, తూము కుమార్, గుడాల రాంబాబు, కాళ్ల వెంకటేష్, బొద్దిరెట్ల సుబ్బారావు, గండె చిన్నకాశి, తెలుగు మహిళా మండల అధ్యక్షురాలు శరకణం సూర్యకుమారి తదితర నాయకులు, తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈనాడు మరి సభలో అధికారులు కూడా పాల్గొన్నారు. వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా నిర్ణయించుకున్నటువంటి ప్రోగ్రామ్స్ వల్ల నేను లేట్గా రావడం జరిగింది. ప్రాజెక్ట్ కమిటీ సన్మాన కార్యక్రమంలోనే భాగస్వామి అవుతున్నాను. అన్నది మన ప్రాంతానికి చాలా అతి కీలకమైనటువంటి ప్రాజెక్ట్. 53,000 ఎకరం మనం పంటలు పండించుకోవడానికి ఆధారమైనటువంటి నీటి వనరు. దాన్ని అంటే ఇక్కడ ఏలేరుది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ ప్రాజెక్టుకి కూడా పంట కాలువ, వరద కాలువ ఒకటి ఉండదు. ఎప్పుడైతే ఈ రకంగా ఉంటుందో పంటకు కావాల్సినటువంటి నీటిని ఎంతైతే అంతటిని కూడా మనం వదులుకొని నీరు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వరద వచ్చినప్పుడు దాన్ని పంట పొలాల మీద కానీ గ్రామాల మీద కానీ పడకుండా డైరెక్ట్గా కింద సోర్సెస్కి నీరు పంపించేటటువంటి అవకాశం ఉంటుంది. పంట కాలం వేరే, వరద కాలం వేరే ఉంటాయి. ముఖ్యంగా ఎదుర్కొనేటటువంటి ప్రతి సమస్యని కూడా వాళ్ళు సంగ్రహించి దాన్ని ఇక్కడ చర్చించుకోగలిగినట్టయితే ఈ ప్రాజెక్టుని ఏ రకంగా మనం నిర్మాణం చేసుకోవాలి, తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలన్నదే వాళ్ళకి అర్థమయ్యేటటువంటి పరిస్థితి. వీళ్ళు ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారండి? ఎమ్మెల్యే గారికి అన్నీ తెలుసు కాబట్టి ఏం చేసేస్తాను. నేనేం చేసేస్తా మీ పని ఎందుకు? వారం రోజులు నిద్రాహారాలు మాని ఇది మన చేతుల్లోంచి బయటకు పోతుంటే పోకుండా పోరాడి ఇక్కడ పట్టుకొస్తే ఇంక మీ పరే. ఎవడన్నా ఒకటే కదా, అప్పుడు నేను చేసేసి పోవచ్చు కదా. నేను చేయడం కాదు, మీకు నేను చేసేది ఏంటంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు పెద్దలతో మాట్లాడడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అంతేగాని ఇక్కడ ఉన్నదాన్ని సమగ్రంగా మీరు అవగాహన కల్పించుకోవాలి, రైతాంగానికి అవగాహన కల్పించాలి. అలాగే ఇందులో రకరకాలు ఉంటాయి. ఒక దిక్కున ఎక్కడో అడ్డుగా గట్టు కట్టాల్సి ఉంటుంది.
ఆ ఉదాహరణకి గోనాడు ఉన్నాడు. ఆ గోనాడ కాలువకు నీరు వెళ్ళాలనుకున్నా, తామరాడు కాలువకు నీరు వెళ్ళాలనుకున్నా, ఏరాలం కాలువకు నీరు వెళ్ళాలనుకున్నా, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నీరు వెళ్తాం. వాళ్ళకేస్తే నీరు ఎక్కువ చోటు కొట్టుకుపోతుంది. దానికి శాశ్వత పరిష్కారం కావాలి. శాశ్వత పరిష్కారం కావాలనుకున్నప్పుడు దానికి కనీసం ఇవాళ ఉన్నటువంటి బెడ్ లెవెల్ ఏదైతే కిందకి దిగిపోయిందో ఆ దిగిలేనటువంటి బెడ్ లెవెల్ని పైకి లేపి ఒక గోడ నిర్మాణం